ఢాకాలో చాలా నిరసనలు తెలుపుతా ఉన్నారు బంగ్లాదేశ్లో. మరొక వార్త విశ్లేషించుకుందాం. సో యువతకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. యుఎస్ పర్యటన ఉన్న రేవంత్ రెడ్డి కాగిజెంట్ కొత్త సెంటర్కి వాళ్ళు సున్కంగా అంటే సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తూ ఉంది. కాగిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటు కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు, దాదాపు 15,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం. సో ఇక్కడ ఒప్పందం చేసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కాగిజెంట్ సిఇఓకి ఎస్ రవికుమార్కు జ్ఞాపకంగా అందజేస్తున్న రేవంత్ రెడ్డి ఒక చిన్న మెమోంటో కూడా ఇచ్చారు. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి, అంతర్జాతీయ కంపెనీలు వచ్చేలా ప్రోత్సహించండి, ప్రవాసులకు ముఖ్యమంత్రి పిలుపు. న్యూజెర్సీ సభలో ప్రసంగం, నిపుణుల యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర. సో చూడొచ్చు, ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి కంపెనీలు మనకు తెలంగాణకు వస్తే మన యువతకు, అంటే అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావాలని ఏం లేదు, కానీ యువతకు మాత్రం కొంచెం తోడ్పాటు చేసినట్టే. ఎందుకంటే రోజు రోజుకి యావత్ దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. ఈ నిరుద్యోగ సంస్థ పెరిగిపోతూ ఉంది. దీన్ని చెక్ పెట్టాలంటే ఇటువంటి ప్రైవేట్ కంపెనీలు ఖచ్చితంగా ఎంతైనా పెట్టుబడులు పెట్టి హైదరాబాద్కి రావాల్సిన అవసరం ఉంది. సో అవి వస్తేనే మన తెలంగాణ యువతకు ఉపాధికి అవకాశాలు దొరుకుతాయి. కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ పెట్టుబడులు వచ్చేటప్పుడు అంటే స్థానికంగా వినబడుతుంది ఏంటంటే ఏముంటుందన్న, పెట్టుబడులు వస్తాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏ బెంగళూరు అన్నో ఏ చెన్నై అన్నో ఒక 100 మందిని, బెంగళూరు 100 మంది, కర్ణాటక 100 మందిని, మన తెలుగులో 50 మంది ఉంటారు. మొత్తం వాడు చెప్పేది 15,000 మంది వాళ్ళు హైర్ చేసుకోవాలంటే దాంట్లో 14,000 మంది వాళ్ళే ఉంటారు. ఒక 1000 మంది మాత్రం మన వాళ్ళు ఉంటారన్న ఇది పరిస్థితి. పేరుకేమో మన దగ్గర. అంటే అట్లా కాకుండా ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ముందు షరతు పెట్టాలి. ఖచ్చితంగా స్థానికులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు వచ్చే ప్రయత్నం చేయాలి. మీరు స్థానికులతోటే ఉద్యోగ అవకాశాలు, అప్పుడైతేనే మేము మీకు ఆ స్థలాన్ని కానీ మిగతా ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పాలి. సో అది ఒక్కసారి అట్లాంటివి చెప్తే మాత్రం ఖచ్చితంగా స్థానికులకే రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో